కర్నూలు జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధికారిని పి వెంకటలక్ష్మిని సస్పెండ్ చేయాలని వెల్దుర్తి మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. 3 లక్షలు ఉంటే చాలు మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ దిశా-1 స్టాఫ్ సెంటర్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సఖీ-1 స్టాఫ్ సెంటర్లో ఉద్యోగాలు నిలుస్తామని చెప్పడం దుర్మార్గమని అన్నారు. తమ ఉద్యోగాన్ని తమకు ఇప్పించాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. నంద్యాల జిల్లాలో బదిలీ అయినా చేయమని అడిగినా కూడా ఎలాంటి అవకాశాలు ఇవ్వలేదని, ఈ అవినీతికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా సంక్షేమ అయినా ఇప్పుడు దాంట్లో భాగమైనటువంటి దిశా-1 స్టాఫ్ సెంటర్లో నాకు ఐటీ స్టాఫ్గా ఉద్యోగం వచ్చింది. తర్వాత అట్లే ఉద్యోగంలో కొనసాగిస్తున్నాను. 2024 జనవరిలో ఎటువంటి మెమో కానీ ఏం రాకోకుండా కూడా పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయనేసి పీడీ గారు నువ్వు రాజీనామా చేస్తావా లేదంటే అక్కడికి వెళ్ళిపోతావా అనేసి చెప్పినారు. ఏ పీడీ అమ్మా? పి వెంకటలక్ష్మమ్మ గారు చెప్పినారు. తర్వాత నేను అలా రాసి ఇచ్చినారు. కానీ మా 1 స్టాఫ్ సెంటర్లో విద్యా అర్హత ఉండి కూడా నన్ను ఉద్యోగంలో పెట్టుకోకుండా విద్యా అర్హత లేని వాళ్ళు 4 ఉన్నారు. 4 ఫస్ట్ సెంట్రల్ అడ్మిన్ పి మేరీ స్వర్ణలత, 2 సునీత కౌన్సిలర్గా పనిచేస్తుంది, 3 విజయ్ కుమార్